నా పేరు నరసింహులు. ఆదివాసీ గిరిజన వైద్యం. మన పూర్వీకుల కాలం ఉంటే ఎన్నో తరాలుంటే 5 తరాలుంటే వైద్యం చేసుకుంటూ వస్తున్నారు మన పెద్దలు ఎందుకు వస్తున్నారంటే ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు పని చేసుకున్నారు. వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకొని కష్టం పోయి కాయలు తెచ్చుకొని కట్టెలు తెచ్చుకొని అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని రకరకాల పండ్లు తెచ్చుకొని రకరకాల ఆకుకూరలు తెచ్చుకొని అన్ని పనులు చేసుకొని ఆరోగ్యంగా సాయంత్రం అయితే కడుపున తిని పొద్దుగాల 6 గంటలకు భోంచేసేవాళ్ళు. పూర్వకాలం పెద్దలు సాయంత్రం 6 గంటలకు భోంచేసేవాళ్ళు. పొద్దున పూట 6 గంటలకు భోంచేసేవాళ్ళు. ఎందుకంటే మధ్యాహ్నం పూట తింటే లేకుంటే పని పోయేవాళ్ళు. సర్ది కట్టుకుంటే మధ్యాహ్నం 12 గంటలకు భోంచేసేవాళ్ళు. టైంతో కరెక్ట్గా ఏదన్నా ఉండని. మన పూర్వీకుల కాలం నాడు ఎంత పని ఉండని, ఎన్ని డబ్బులను రాని, ఎంత కోటీసులనే కానీ టయానికి భోంచేసేవాళ్ళు. ఒక టైం అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలిగారు. అందుకోసం నేను చెప్పే కారణం ఏంటంటే పొద్దున పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి 3 పూట్ల భోంచేసేవాళ్ళు. 3 పూట్ల అన్నం కానీ పప్పు కానీ కూర కానీ కూరగాయలు కానీ ఊరివిండి కానీ చట్నీ కానీ ఆకుకూర కానీ భోంచేసుకునేవాళ్ళు. అందుకోసం పూర్వకాలం నాడు ఒక చెట్టు మన ఆదివాసీ గిరిజనులు వైద్యులు కనిపెట్టారు. మన ఆదివాసీ గిరిజన వైద్యం పూర్వకాలం బాగా, ఒరే నాకు పొట్ట బుర్రగా ఉందిరా, అరే నాకు గాలి ఒక్కుందిరా, అరే నాకు లెటిన్ పిరిగి రాకుందిరా, నేను లావు అయిపోతుందిరా, పొట్ట ముందుకు వస్తుందిరా, ముడ్డేనికి పోతుందిరా, నేను నడచలేకుండారా, నీ చెట్లెక్క లేకుండారా, నీ గుట్ట లెక్క లేకుండారా అని ఒక మా బామార్దులు ఒక చర్చ మొదలుపెట్టినారు. బాబావాడు చర్చ మొదలుపెట్టి ఆ చర్చని జరుగుతూ వచ్చి, ఒరే మా తాత అయిపోయేవాడు ఒక చెట్టు ఉందిరా, ఆ చెట్టు పేరు రెడ్డివారి నానబాల. రెడ్డివారి నానబాల అని ఆ చెట్టు చూపిస్తా చూడండి. ఇది రెడ్డివారి నానబాల. దీనికి ఎందుకంటే పూలు వస్తాయి, ఆకులు పెద్దగా ఉంటాయి, గిచ్చితే పాలు వస్తుంది. ఇది ఈ కాలం వర్షం మొదలైతేనే ఆకులు ఇక్కడంటే ఇక్కడ పొదలు పుడతాయి. ఈ ఆకులు వచ్చినవి ఏంటంటే ఈ ఆకు తెచ్చుకొని బాగా అంత ముక్కలు చేసి నీడలు ఆరబెట్టుకొని సూర్ణం తయారు చేసుకొని మా ప్రతి ఒక్క చెంచుళ్ళు ప్రతి ఒక్క ఓళ్ళు పూర్వీకులు డబ్బాలు పెట్టుకునేవాళ్ళు. నువ్వు పప్పు చేసుకుంటావో, గోంగూర చేసుకుంటావో, తోటకూర చేసుకుంటావో, చెంచుల కూర చేసుకుంటావో, ఏ కూరనైనా చేసుకో, మటన్ వండుకుంటావో చికెన్ వండుకుంటావో, ఈ చెంచా పొడి మా పెద్దలు ఆ ఉడికేటప్పుడు ఆ కూరలు వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ కూరలు వేసినే ఆ శుభ్రంగా భోంచేసుకొని పొద్దునే తెల్లార ముందుకే 6 గంటలకి లిఫ్ట్ కన్నెగెత్తేది. కన్నెగంట లోపల పేగులలో బంపు లేకుండా, గ్యాస్ లేకుండా రోడ్డు కడుకొచ్చేది రోడ్లకి నీట్గా బండలు చోట. ఈ చెట్టు మా పెద్దలు తరతరాల నుండి ఈ చెట్టు పేరు ఏం పెట్టారంటే అగ్గిముక్క సూర్ణం అని పేరు పెట్టారు. అగ్గిముక్క సూర్ణం అని మరుగు పెట్టారు. ఈ రెడ్డివారి నానబాలని అందరికీ తెలుసు. మా వాళ్ళు అగ్గిముక్క చూర్ణం అని పెట్టారు. అగ్గిముక్క చూర్ణం అంటే ఆ చెట్టు చూర్ణం కడపలేకపోతే అస్సలు క్లీన్గా ఉంటుంది కడుపు. అక్కడ లోపల వాత పిత్త కఫం ఎన్ని రకాల వాతాలు కూడా కొట్టి పారేస్తుంది. అన్నం బాగా అరుగుతుంది, జీర్ణశక్తి బాగా అవుతుంది, లోపల ఎట్టుముట్టి రోగాలు రాకుండా కడిగి పారేస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ కడుపు బాగుంటే రోగాలు రావు. కడుపు బాగుంటే రోగాలు రావని మన పెద్దలు చెప్పేవాళ్ళు. కడుపు అనేది బాగుంటే రోగాలు రావని మీకు అనేవాళ్ళు. అందుకోసం ఈ వైద్యం అనేది హైదరాబాద్ నంబర్ ఉంటుంది, కర్నూలు నంబర్ ఉంటుంది. ఈ చెట్టు మీకు దొరికితే ఏడైనా తీసుకోవచ్చు, శుభ్రంగా కడుక్కోవచ్చు అని ఏదో చెట్టు తీసుకోకుండా నన్ను అడిగి తీసుకోండి. లేకుంటే ఈ సూర్ణం నా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ సూర్ణం తక్కువ రేటుకే మీకు దొరుకుతుంది. ఆ సూర్ణం తీసుకొని మీరు అన్నం పప్పు ఉడికేటప్పుడు కానీ, మటన్ ఉడికేటప్పుడు కానీ, చికెన్ ఉడికేటప్పుడు దాంట్లో ఏదైనా వండుకోవచ్చు. అయ్యా దాంట్లో ఎందుకు వేసుకోవాలా, మా వరకు మేము తాగుతామంటే పొద్దున పూట ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా నీళ్ళు కలుపుకొని తాగితే వాతం లేకుండా, బాడీలో గ్యాస్ ట్రబుల్ లేకుండా, మంచిగా జీర్ణశక్తి అయ్యి, మంచిగా అన్నం అరిగి, మంచిగా తేపులు వచ్చి, ఫ్రీ మోషన్ వచ్చి ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఇవన్నీ వస్తే మనిషికి కడుపు బాగుంటే రోగాలే రావని ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఎన్నో రకాల వీడియోలు తీస్తారు, ఎన్నో రకాల గ్యాస్ ట్రబుల్ చెప్తారు, ఎన్నో రకాల మూలికలు చెప్తారు. కాబట్టి ఏకైక మూలిక ఇది ఒక్క మూలికనే మీ కడుపు శుభ్రపడుతుంది, మీ ఆరోగ్యాన్ని బాగా పెడుతుంది, మీ జీర్ణశక్తిని పెంచుతుంది,
మీకు గ్యాస్ ట్రబుల్ లేకుండా చేస్తుందని మరొకసారి డాక్టర్లకు వైద్యులకు సూచి అక్క అమరణ అభిమానులకు అందరికీ ఈ చెట్టు ఈ పూర్ణం దొరుకుతుంది కాబట్టి చాలామంది గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు కాబట్టి ఈ చక్కెరతో కాడ దొరుకుతుంది, మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది, మీకు పంపిస్తాను, తీసుకొని వాడండి. ఒక్కరు వాడితే మీ ఇళ్ళ పక్కలకు అందరూ చెప్పుకొని, మీ చుట్టాలకు అయిన వాళ్ళకి అందరూ చెప్పుకొని, ఈ వైద్యం అనేది అందరూ బతికించుకొని ఆరోగ్యంగా ఉందని 51 నంబర్ కన్ను ఉంటుంది. అందరికి నమస్కారం పెట్టి తెలుసుకుంటారు.